అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 23వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము వెంటాడుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనమందు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. మనము వేటిని వెంటాడవలెను, వేటిని కోరుకొనవలెను, వేటిని వాంఛించవలెను అను సంగతిని గూర్చి అపోస్తలుడైన పౌలు ఈ భాగమునందు రాయిచున్నాడు. ఒక దుకాణమునకు చీరను కొనుటకు వచ్చుచున్న స్త్రీ ముందట దుకాణదారుడు 100 కొలది చీరలను తీసి వేయుచున్నాడు. ఆ స్త్రీ అందులో దేనిని తీసుకునుట అని తెలియక తడబడుచున్నప్పుడు ఆ దుకాణమునందు పనిచేయుచున్న ఒకరు ఒక మంచి చీరను తీసి చూపించి, దీనిని తీసుకునుడి, ఇది మీకు చాలా అందముగా ఉండును. వచ్చుచున్న వారంతా దీన్ని కొనుక్కొని వెళ్ళుచున్నారు. చివరిగా 1-2 చీరలు మాత్రమే మిగులున్నాయి అని దీన్ని గూర్చి చెప్పి మనస్సును వెంటాడినట్లు చేయును. అదే విధముగా అపోస్తలుడైన పౌలు క్రీస్తు అనుగ్రహించిన పలు విధములైన ఆశీర్వాదములను, ఆత్మీయ వరములను, ఆత్మీయ ఫలములను చూపించి చివరిగా ప్రేమను వెంటాడుడి, ఆత్మ సంబంధమైన కృపావరములను ఆపేక్షించుడి అని ప్రేమతో మనకు ఆలోచనలు చెప్పుచున్నాడు. అలాగనే ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయమును ముగించుచున్నప్పుడు కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను అని చెప్పుటను ధ్యానించి చూడుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుడైన పౌలు అనుభవం గల వయసునందు పెద్ద ఉన్న ఒక భక్తిపరుడు. ఆయన యొక్క పత్రిక అన్నిటిలో ఆయన చెప్పుచున్న ఆలోచనను వెంబడించినట్లయితే అది మనకు ఆశీర్వాదముగా ఉండును. ప్రతి ఒక్కరి యొక్క కోరికయు, వాంఛయు, అన్వేషణయు వ్యత్యాసముగానే ఉన్నాయి. వివాహమునకు ఒక చిన్నదాన్ని చూచుచున్నప్పుడు కొందరు ఆమె యొక్క ఆస్తుల పైనను, కొందరు ఆమె యొక్క సంపాద్యము పైనను, కొందరు ఆమె యొక్క కులము గోత్రము పైనను, కొందరు ఆమె యొక్క అందచందాల పైన తమ ప్రాముఖ్యతను ఉంచేది. అయితే బైబిల్ గ్రంథము గుణవతి అయిన భార్యను కనుగొనవాడు ఎవడు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పుచున్నది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుటకు వెంటాడుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. అనియు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అనియు మనం వెంటాడవలసిన దానిని గూర్చి బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. అపోస్తలుడైన పౌలు వెంటాడిన ఒక అంశము కలదు. సువార్తను ప్రకటించుటయే అట్టి అంశమునై ఉన్నది. ప్రకటించబడని స్థలమునందు ప్రకటించక కొత్త స్థలములందు ప్రకటించినట్లు వెంటాడిన ఆయన యొక్క వాంఛను ఆయన వ్రాయిచున్నప్పుడు, నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టకున్న నిమిత్తము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాణ్ణి ఉండి వెంటాడుచున్నాను అని చెప్పాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు వేటిని వెంటాడుచున్నారు? నేటి ధ్యానమునకై మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటిని వెదుకుడి, పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసును పెట్టకుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. నేటి వేద పట్టణము ఉదయము కీర్తన గ్రంథం 33 మరియు 34 అధ్యాయం, సాయంత్రం అపోస్తల కార్యములు 24వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.